నమస్తే సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, తల్లి నీ గుండెల్లో బయటికి చెప్పుకోలేనంత బాధ అనేది ఉంది తల్లి. ఇది నువ్వు నిజంగా బాధపడాల్సిన ఒక విషయం అనేది కానే కాదు. అంటే ఇది నీ సమస్య కానే కాదు. ఈ సమస్య నుంచి బయటపడే మార్గం అనేది ఒక్కటే ఒకటి ఉంది. అది ఏంటో నీకు ఇప్పుడు తెలియజేస్తాను అని చెప్పి తెలియజేస్తున్నారండి. మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు. నిజంగా అండి, మన గుండెల్లో ఎంతో ఒక చెప్పుకోలేనంత బాధని దాచుకుని ఉంటాం. అన్నీ కూడా బయటికి చెప్పుకోలేం. అలా బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాబా పంపించే ఒక సందేశం అండి. బాబా ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, రోజు బాబా మనకి పంపించే సందేశాలండి రాత్రిపూట నిద్రపోయే ముందు మాకు చాలా ఓదార్పుగా అనిపిస్తున్నాయక్క. మేము అస్సలు ఎవరితో కూడా చెప్పుకోలేని విషయాలు కూడా బాబాకి తెలిసి బాబానే స్వయంగా మాతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే కనుక ఒక సమస్యతో ఆలోచిస్తూ ఇది నాకు మాత్రమే ఎందుకు ఇంత బాధాకరమైన సమస్యలు అనేవి వచ్చాయి, నేను బయటికి కూడా చెప్పుకోలేక చాలా నాలో నేనే కృంగిపోతూ ఉన్నానే అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా మంచి ఓదార్పునిచ్చే మాటలండి బాబా పంపించే ఈ సందేశం అనేది. ఇది అక్షరాల నిజమండి. ఎవరైతే కనుక ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి రిలాక్స్ అనేది దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్ ఒక కథని వినండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా అండి ఒక సమస్య అనేది మనకు వచ్చినప్పుడు ఆ సమస్యకి సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి క్లియర్గా తెలియవు. ఎందుకు అసలు ఈ సమస్య వచ్చింది, మన దాకా వచ్చిన తర్వాత అయ్యే నాకే ఎందుకు ఇలాంటి బాధ అనేది వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. అది కొంతమందికి బయటికి చెప్పుకోగలం, ఆ విషయాన్ని కొంతవరకు కూడా బయటికి చెప్పుకోలేం. అలాంటిది ఈ కథలో కూడా అండి, అది కథ కాదు నిజంగా జరిగిన విషయం అని కూడా చెప్పవచ్చు. ఒక ఫ్యామిలీ అండి, ఈ ఫ్యామిలీలో ఈ పెద్ద ఆయన అంటే ఆ ఇంటికి యజమాని బాబాకి చాలా దగ్గర బంధువు అని కూడా చెప్పవచ్చు. బంధువు అని అంటే అంత బాగా అనమాట. బాబా మీద చాలా ప్రాణం అండి ఆయనకి. ఆయన్ని ఎలా పిలుస్తారు అని అంటే, నిజంగా బాబా సచ్చరిత్రలో చెప్పినట్టుగా తమ భక్తులు ఆయన్ని ఎలా పిలిస్తే, ఏ వరుసతో పిలిస్తే అలా పలుకుతాను అని చెప్పి. ఆయన నిజంగా అంటే ఒక్కొక్కసారి ఫ్రెండ్ లాగా అనుకుంటూ ఉంటారు, ఒకసారి బ్రదర్ లాగా, ఒకసారి తండ్రి లాగా, అలా ఊహించుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా బాబాతో మాట్లాడుతూ ఉంటాడండి. అలాంటప్పుడు ఆయనకి ఒకసారి చెప్పుకోలేని బాధ. బాబా గురించి తెలుసు, బాబా ఎన్నో రకాలుగా ఆయనకి సందేశాలు ఇచ్చినా కూడా కొంత ఆయనకి సంతృప్తి అనేది లేని జీవితాన్ని అతను అనుభవిస్తున్నాడన్న విషయం అనేది అతనికి తెలుసు. ఎందువల్లనంటే ఆ ఇంటికి యజమాని అండి అతనికి 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు ఉన్నారు. అన్ని బాధ్యతలు కూడా అతనే తీసుకుంటాడు. అంటే చాలా పొసెసివ్ అండి. అంటే ఆ కుటుంబం మీద అంత ప్రేమ అతనికి. నిజంగా తన పిల్లలకి, ఆడపిల్లలకి మంచి సంబంధాలు తీసుకురావాలని, కొడుకులని 2 కూడా బాగా చదివించాలని ఎంతో ప్రేమతో కష్టపడి 2 కొడుకుల్ని బాగా చదివించుకున్నారు. 2 ఆడపిల్లలకి కూడా మంచి అల్లుళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయడం అనేది జరిగింది. నిజంగా అంటే మనం అనుకుంటూ ఉంటాం తల్లిదండ్రులు తమ బాధ్యత కాబట్టి చేస్తూ ఉన్నాం. చివరికి అతనికి అంతా కూడా ఆఖరికి తనకు ఉన్న ఇంటిని కూడా తను అమ్మేసి తను ఒక అద్దింట్లోకి వెళ్ళిపోయి వాళ్ళని చదివించడం, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం అనేది జరిగింది. చివరికి ఏమైపోయింది అంటే అండి, వాళ్ళ అవసరాలు, వాళ్ళ సిచ్యువేషన్ తగినట్టుగా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవడం, ఈ తల్లిదండ్రుల దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉండడం, ఆడపిల్లలు కూడా వాళ్ళ కుటుంబం అయిపోయిన తర్వాత హస్బెండ్ సైడ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చెప్పాలో దానికి తగిన
చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. అంత బాధ్యతలు తీసుకొని అంత ప్రేమగా ఉన్నా కూడా చివరికి అతనికి ఏం మిగిలింది అని చెప్పి కూర్చొని విచారంగా ఇది సంతోషమా లేకపోతే నేను బాధపడాల్సిన విషయమా అన్న ఆలోచనలోకి వచ్చారండి ఆయన. తన బిడ్డలే కదా, నేను ప్రేమతో చేశాను, ఇప్పుడేంటి ఎవ్వరూ లేరు నా పక్కన, ఉండటానికి నాకు సొంత ఇల్లు కూడా లేదే అని బాధపడుతున్నానే, నేను సంతోషించాలా లేదంటే కనుక బాధపడాలా తెలియట్లేదు బాబా అని చెప్పి విచారంగా కూర్చున్నప్పుడు బాబా దగ్గర నుంచి ఒక సందేశం అండి, ఇది నీ సమస్య కానే కాదు, నువ్వు ఇంతగా బాధపడాల్సిన అవసరం అనేది లేదు అని. ఎప్పుడు కూడా బాబా మనతో చెప్తూ ఉన్న ఒక విషయం ఏంటి అని అంటే, ఎవరితో కూడా ఎంత దగ్గర వాళ్ళైనా, ఎంత తోడబుట్టిన వాళ్ళైనా, మన కడుపున పుట్టిన బిడ్డలైనా సరే వాళ్ళతో ఎంతవరకు ప్రేమగా ఉండాలి, ఎంతవరకు మన బాధ్యత అనేది మనకు తెలుసుకొని కొంత దూరంగా, అంటే ఒక అడుగు దూరంగా ఉండడమే మంచిది. వాళ్ళు లేనిదే నేను లేని బాబా, వాళ్ళు లేనిదే నా జీవితాన్ని నేను ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను అన్న స్థాయికి మనం రాకూడదు. ఇప్పుడు చూడండి, పిల్లల కోసం ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకొని వాళ్ళు ఒక అద్దెంట్లో ఉండి అద్దె కూడా కట్టుకోలేక, పిల్లల అవసరానికి దగ్గరికి రాలేక, వాళ్ళ పనుల్లో దూరాలలో ఉండటం వల్ల వాళ్ళని ఏమీ అనలేక బాధపడుతూ ఉన్న సమయంలో బాబా ఇచ్చే సందేశం అండి, బిడ్డ నువ్వు ఇంతలా కుమిలిపోవాల్సిన బాధ్యత అనేది నీ అంతట నువ్వుగా నీ మీద వేసుకున్నావు. ఎవరు కూడా నిన్ను ఇలాగా వాళ్ళు అడిగినా కూడా అండి, కొడుకు అడిగినా కూడా, కొడుకులు కూతుర్లు అడిగినా కూడా మీకంటే నాకు ఎక్కువ ఏముందిలే నాన్న, ఇల్లు కూడా అమ్మేస్తానని అన్నప్పుడు వాళ్ళు వద్దనే చెబుతారండి. వాళ్ళు అమ్మేసి నాకు పెళ్ళిళ్ళు చేయమనో చదివించమనో కూడా అడగలేదు. తండ్రి ఎక్కువ ప్రేమను వాళ్ళ మీద పెట్టుకోవడం వల్ల వాళ్ళకంటే నాకు ఇంకేం కావాల్సి ఉందిలే అని చెప్పి తన గురించి, తన భార్య గురించి కూడా ఆలోచించకుండా ఆ ఇల్లు కూడా అమ్మేసి అంత ప్రేమగా ఉండడం అనేది అవసరమా? నువ్వు ఒక్కసారి ఆలోచించగలిగి ఉంటే కనుక ఇలాంటి ఒక సమస్య నీ గుండె పగిలిపోయి బయటికి చెప్పుకోలేక ఏంటా ఈ పరిస్థితి అని చెప్పి ఇంతలా బాధపడాల్సిన అవసరం అనేది నీకు వచ్చి ఉండేదే కాదు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. మనమందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక విషయం, ఇప్పుడున్న రోజులలో పిల్లలే సర్వస్వం అనుకొని పిల్లల కోసమే కష్టపడుతూ చివరికి వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి అంతా కూడా ఏజ్ అయిపోయిన తర్వాత కూడా పిల్లలనే మనం నమ్ముకొని ఉంటే కనుక వాళ్ళకనే లైఫ్ అనేది ఉంటుంది, వాళ్ళ లైఫ్ చూసుకొని వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా అండి మనం కొంత లిమిట్గా, అంటే మన అదుపుల్లో మనం ఉండడం, మన హద్దుల్లో మనం ఉండడం, ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే ఇంతలా మనం మన బాధ్యతల్ని మర్చిపోయి, అంటే మనం ఎక్కువగా వాళ్ళ మీద నమ్మకాలు అనేవి పెట్టుకొని వాళ్ళే జీవితం అని అన్నట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ సమస్య అనేది నీ అంతట నువ్వు కొని తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ఇంతలా బాధపడకుండా పిల్లలు ఎలా అయితే కనుక నీకు దగ్గరగా ఉన్నారో, అంటే వాళ్ళ ప్రేమ అనేది మాత్రం వాళ్ళకి ఏమాత్రము తగ్గలేదండి. అందువల్ల వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి వచ్చే సమయం అనేది ఆసన్నమైంది అని చెప్పి బాబా భక్తుడిని ఓదారుస్తూ నిజంగా చెప్పిన మాటలండి ఇవన్నీ కూడా. అలాంటి ఒక పరిస్థితికి మనం వెళ్ళాలా అనేది కూడా ఈరోజు మనం కూర్చొని ఆలోచించగలిగితే మనకే అర్థమవుతుందండి. ఒకసారి ఇది అవునా కాదా అనేది మీరు కూడా నా కమెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ మంచి కూడా మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. సాయిరామ్.